ప్రభువైన యేసు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరొక దినాన్ని మనకు ఉచితంగా అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. ఈరోజు మన ధ్యానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం నుండి మనము కొన్ని పాఠాలను మనం గమనిద్దాము. ఈ 23వ అధ్యాయము నుండి 28వ అధ్యాయం వరకు దావీదు రాజు ఒక రాజ్యాంగాన్ని అక్కడ బోధించినట్లు, నిర్ణయించినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకు ఇవ్వబడినటువంటి యొక్క బైబిల్ గ్రంథంలో ఒక రాజ్యాంగము. మొట్టమొదటి నాగరికత వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఒక దేశము నీ పరిపాలించుటకు, దేశము నడిపించుటకు కావలసినటువంటి రాజ్యాంగము దైవ గ్రంథమైనటువంటి బైబిల్ నుండియే అది వ్రాయబడింది. ఆ బైబిల్ని ఆధారం చేసుకొని రాసినటువంటి రాజ్యాంగము మొట్టమొదటగా యూరప్లో మనం చూస్తాము. దాని తర్వాత ఆ యూరప్ అన్ని ప్రాంతాలకు వెళ్ళి, దేశాలకు వెళ్ళి వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఇక్కడ పరిచయం చేయటం, తర్వాత ఆయా దేశాలు ఆ యూరప్ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని, బైబిల్ని ఆధారం చేసుకొని రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని వారి వారి కాంటెక్స్ట్లను బట్టి, ప్రజలను బట్టి, అవసరతలను బట్టి వారి రాజ్యాంగాలను తయారు చేసుకున్నారు. భారతదేశం కూడా ఎంతో గొప్ప రాజ్యాంగము. ఈ రాజ్యాంగము కూడా ఇతర అనేక దేశాల రాజ్యాంగాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని స్టడీ చేసి 1950 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో అనేక మంది కలిసి చాలా సమయం తీసుకొని మనకు ఒక మంచి రాజ్యాంగాన్ని వారు సిద్ధపరిచారు. అయితే ఇప్పుడు మొట్టమొదటిది ఏంటంటే విశిష్టత, వాక్యం యొక్క విశిష్టత. మనకు స్వాతంత్రం వచ్చింది 1947 సంవత్సరం, కానీ మొదటి దినవృత్తాంతములు రాయబడినటువంటిది దాదాపుగా 3000 సంవత్సరాల క్రిందట. 3000 సంవత్సరాల క్రిందటయే దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడినటువంటిది ఈ యొక్క రాజ్యాంగము. రాజ్యాంగములో మూడు విషయాలు ఉంటాయి. 3 భాగాలుగా రాజ్యాంగము విభజించబడినది. ఒకటి ఏంటంటే దాన్ని పార్లమెంట్ అంటారు. అంటే అక్కడ చట్టాలను వారు నిర్ణయిస్తారు, చట్టాలు చేస్తారు. మన భారతదేశం యొక్క క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు చట్టాలు చేసేటటువంటిది దాన్ని పార్లమెంట్ అంటారు, మొదటి భాగము. రెండవ భాగము ఎగ్జిక్యూటివ్ అంటారు. ఎగ్జిక్యూటివ్ అంటే ఏదైతే పార్లమెంటులో నిర్ణయాలు తీసుకున్నారో వాటిని జరిగించుట, అది ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇది మొత్తం దేశం మొత్తానికి ఉంటుంది, మరియు ఆయా రాష్ట్రాలకు కూడా ఉంటుంది. మూడవది ఏంటంటే జ్యుడిషియరీ అంటారు. జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. అంటే ఈ పార్లమెంట్లో కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ మూడు భాగాలతో పాటు అనేక విషయాలు ఈ యొక్క వాక్యంలో మనము గమనిస్తాము. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు ఎంత విశిష్టమైనటువంటి దేశ
పరిపాలన విధానాన్ని అనేక సంవత్సరాల క్రిందటయే ఆయన ఇస్రాయేలు అన్నటువంటి ప్రజల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి విశిష్టత అది మన దేవునికే చెందినటువంటిది. దేవునికి స్తోత్రం. మీరు అన్ని ఏరియాస్ మనం ఇంతకుముందు నిన్నటి దినమున 25వ అధ్యాయం చదివినాం కదా. 25వ అధ్యాయంలో ఏమున్నది? ఆరాధన గురించి, అంటే దేవాలయంలో జరిగేటటువంటి ఆరాధన గురించి మనం చూస్తాం. అట్లే 24, 23, తర్వాత ఇప్పుడు 26, రేపు 27లో ఆర్మీ గురించి ఉంది. మన దేశ ఆర్మీ గురించి మనం ఇప్పుడు చూస్తాం కదా. అసలు దానికంటే ఎన్నో రెట్లు మెరుగైనటువంటి ఆర్మీ సిస్టము మనకు రేపటి దినమున 27వ అధ్యాయంలో మనం దాని గురించి చదువుతాం. 28వ అధ్యాయంలో కూడా అనేక విషయాలను మనం చూడబోతున్నాము. అయితే దానిలో కొన్ని పాఠాలను మనం నేర్చుకుందామండి ఈరోజు. 26వ అధ్యాయములో మనం గమనిస్తే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి స్టేట్ అండ్ రిలీజియన్. స్టేట్ అండ్ రిలీజియన్. స్టేట్ అంటే రాష్ట్రానికి లేకపోతే దేశానికి ప్రజలకు సంబంధించినటువంటి విషయాల విషయంలో ఏమేమి పద్ధతులు ఉన్నాయి, ఏమేమి పనులు ఉన్నాయి అన్నటువంటిది. రెండవది దేవాలయమునకు, గుడికి, మతానికి, దేవునికి సంబంధించినటువంటి ఆరాధన విషయములో అక్కడ ఎవరుండాలి, ఎవరు ఏమేమి పనులు చేయాలి అన్నటువంటివి మనం ఇక్కడ చూస్తాం. సరే, 26వ అధ్యాయములో మొట్టమొదటగా ఎన్ని పనులున్నాయో మనము జాగ్రత్తగా పరిశీలిస్తే మనము ఇక్కడ ఎక్కువగా ఆ మాట మొదటి వచనంలోనే మనము చూస్తాం కదా. ద్వారపాలకులు. ఇంతకుముందు కూడా పాస్టమ్మ గారు దాని మీద మాట్లాడుతూ, ద్వారపాలకులు అంటే గేట్ కీపర్స్. ద్వారపాలకులు అంటే గేట్ కీపర్స్. మొట్టమొదటగా ఏమేమి పనులున్నాయో మనము గమనిద్దాం. ఈ గేట్ కీపర్స్ ఉన్నాయి కదా. రెండవ రెస్పాన్సిబిలిటీ అంటే దేవుని ప్రజలకు దేవుని యొక్క దేశాన్ని పరిపాలించుటకు ఇవ్వబడినటువంటి అనేక బాధ్యతలలో ఒక బాధ్యత ద్వారపాలకులు. రెండవది 15వ వచనంలో మనం చూస్తే, ఓబేదెదోమునకు దక్షిణ వైపు కావలియు, అతని కుమారులకు ఆసుస్పీమను ఇంటి కావలియును పడెను. ఓకే. అయితే ఇదే విషయాన్ని మనకు ఇంగ్లీష్లో, లెట్ మీ రీడ్ ఇన్ 15th verse. మొదటి దినవృత్తాంతములు 26:15వ వచనంలో, The south gate went to Obed-Edom and his sons were put in charge of the storehouse. Right. ఇక్కడ స్టోర్ హౌస్ అంటే మనకు తెలుసు, స్టోర్ హౌస్ అంటే కొంత సామాను ఉండేటటువంటిది. ఇంతకుముందు గేట్లు, ఈ యెరూషలేమునకు 13 గేట్లు ఉండేటటువంటి, ఒక్కొక్క గేట్ దగ్గర గేట్ కీపర్స్ అంటే ద్వారపాలకులు ఉండేటటువంటి వారు. అది ఒక బాధ్యతలు తీసుకునేటటువంటి ఒక గుంపు. రెండో గుంపు స్టోర్ హౌస్ అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, వస్తువులు అక్కడ పెట్టేటటువంటి దాని మీద కూడా కావలి ఉండుట, దానికి ఇన్ఛార్జ్ అంటారు. ఇన్ఛార్జ్, స్టోర్ హౌస్ ఇన్ఛార్జ్, అది కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత 16వ వచనంలో కూడా చూస్తే, 26వ అధ్యాయము 16వ వచనంలో, Shupim and Hosa were assigned the west gate and the gateway leading up to the temple gods. God duties were divided evenly. ఓకే. అయితే ఇక్కడ ఒక గేట్ ఉన్నది. ఆ గేట్ స్పెషల్ గేట్. దాని దగ్గర ద్వారపాలకులు చాలా సీరియస్గా ఉండాలి.
ఆ గేట్ ఆ గేటు ద్వారానే వాళ్ళు దేవాలయం లోపలికి ప్రవేశిస్తారు. ఇప్పుడు గేట్లు ఉన్నటువంటిది దేవాలయానికి కాదు, దేవాలయం చుట్టూ యెరూషలేమునకు గేట్లు ఉండేటటువంటి. ఇప్పుడు ఈ దేవాలయమునకు పోవు మార్గమున ఉండేటటువంటి గేట్ దగ్గర ఈ ద్వారపాలకులు ఉండేటటువంటి వారు. రైట్. తర్వాత 20 వచనంలో మనం చూస్తే 26వ అధ్యాయము 20 వచనంలో కడకు లేవీలలో అహియా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములకు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. అంటే ఇన్చార్జ్ ఆఫ్ ద ట్రెజరీస్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ట్రెజరీస్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ప్రతిష్ఠితములకు. ట్రెజరీస్ ఆఫ్ హౌస్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే ఇది మూడవ బాధ్యత. మొదటిది ద్వారపాలకులుగా ఉండడము, రెండవది స్టోర్ హౌస్కి ఇన్ఛార్జిగా ఉండడము, మూడవది దేవాలయమునకు సంబంధించినటువంటి ధనాగారము. అంటే ప్రజలు కానుకలు తీసుకుని వస్తారు కదా, కానుకలు తీసుకుని వచ్చినప్పుడు వెండి బంగారు కానీ ఇంకా ఏవైనా కానీ వాటినన్నిటిని ఒక రూమ్లో పెట్టేటటువంటి వారు, దానికి ఒకరు కావలిగా ఉండేటటువంటి వారు. ఇది ఇంకా గొప్ప బాధ్యత. ఇవన్నీ మనము చరిత్రను మనము చూస్తున్నప్పుడు ప్రస్తుతము క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజము, క్రైస్తవ సమాజానికి సంఘానికి ఈ ఇక్కడ చెప్పబడినటువంటి విషయాల వెనుకున్నటువంటి ఆత్మీయ అర్థాలను మనము తీసుకొనాలి. ఒకవేళ శరీర సంబంధం భౌతిక సంబంధమైనటువంటివి ఉంటే కూడా మనం తీసుకోవాలి. అక్కడ మనకు కావలి వారు ఉన్నారు, మరి ఇక్కడ ఏంటి? సంఘానికి కావలి వారు ఎక్కడ? సంఘము చుట్టూ ద్వారాలు, సంఘం చుట్టూ ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల దగ్గర అసలు ద్వారాలు ఎందుకు? ద్వారాలు ద్వారపాలకులు, గేట్ కీపర్స్. గేట్లు ఎందుకు? గేట్లు ఎందుకంటే మొట్టమొదటిగా పోవడానికి, అది అంతవరకు బాగానే ఉంది. కానీ గేట్ల దగ్గర మనుషులు లేకపోతే ఏమవుతుంది? పశువులు వస్తాయి, శత్రువులు వస్తారు, అది పాడు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ద్వారపాలకులు అవసరం సంఘానికి. నెహెమ్యా గారు కూడా ఆయన అంతా ప్రార్థన పూర్వకంగా శ్రమ తీసుకొని అందరిని సమకూర్చి ఆ గేట్లను నిర్మించడానికి ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత ఆ గోడను కట్టడానికి ఎంత ప్రయాసపడ్డాడో. ఇప్పుడు సంఘాన్ని కూడా అంత జాగ్రత్తగా మనము కాయాలి. ఆ కాచేవారు ఎవరు? ఆ స్టోర్ హౌసెస్ మీద ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వారెవరు? ఈ ఖజానా మీద ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వారు ఎవరు? ప్రజలు తెచ్చినటువంటి కానుకలు ఒక రూములో అంటే ఒక పెట్టెలు అనుకోండి ఇప్పుడు భాషలో, లేకపోతే ప్రజలు తెచ్చినటువంటి కానుకలు ఒక బ్యాంకులో. దీనికి బాధ్యతను వహించేవారు ఏర్పాటు చేయబడ్డారు. మొదటిది. అదే వచనంలో మనం చూస్తే ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములు అంటే ఇది ఇంకొక రూమ్. దీంట్లో ఏముంటాయి అంటే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు దేవుని పని కొరకు డెడికేట్ చేస్తారు కొంత సొమ్ము. దేవుని పని కొరకు కొంత సొమ్ము ప్రజలు ఇచ్చినట్టు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు దావీద్ రాజు గారు కానీ సమూయేలు గారు కానీ, అంటే వాళ్ళు ఇది మా తరపున ఇది దేవుని పని కొరకు మేము ఇస్తున్నాము అన్నటువంటిది అంతా కూడా ఇంకొక ట్రెజరీ ఉంటుంది. దాని మీద కూడా బాధ్యతను వహించేవారు ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే ఒకవైపు గుడిని కాపాడుటకు, పరిపాలించుటకు,
బాధ్యతలు. మరొక వైపు ప్రజల సమస్యలను, ప్రజల భూములను, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను పరిపాలించుటకు మరొక బాధ్యతలు వహించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. చూడండి 26, 27 వచనాలలో, యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును, పితరుల ఇంటి పెద్దలను, సహస్రాధిపతులను, శతాధిపతులను, సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షిలోమీతును వాని సహోదరులను కావలి కాయువారైరి. ఇక్కడ ఒక పెద్ద పని వచ్చింది. ఏంది? దేవాలయం కట్టాలి. దేవాలయం కట్టాలంటే ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ము సరిపోవడం లేదు. అయితే ఏం చేద్దాము? రాజు ఏమన్నాడంటే, నా కింద పనిచేసినటువంటి ఆర్మీ అంతా రండి అన్నాడు. శతాధిపతులు, సహస్రాధిపతులు అందరు రండి. మీరు, నేను, మనమందరము ఇంకొంచెం ఎక్కువగా ఎందుకంటే వీళ్ళందరూ ఉద్యోగస్తులు కదా, వీళ్ళందరికీ జీతం వస్తుంది కదా. సో వీళ్ళందరి దగ్గర తీసుకున్నటువంటివన్నీ ఇంకొక దగ్గర పెట్టారు. దానికి కూడా కొంతమంది బాధ్యత. ఇప్పుడు ఇది టెంపుల్ ట్రెజరీ, అంటే ఫర్ ద బిల్డింగ్. అందుకనే మనం సంఘంలో ఒక్కొక్కసారి ఆలయాలు కట్టాలంటే దానికి ఒక సపరేట్ ఒక ఫండ్ ఏర్పాటు చేస్తారు, ఒక ట్రెజరీ ఏర్పాటు చేస్తారు. ఇది దేవాలయం కట్టడానికని కొంతమంది ఫర్ ద చర్చ్ బిల్డింగ్ అని రాసి ఇస్తుంటారు. వాటిని అన్నిటిని తీసుకొని ఒక దగ్గర పెట్టి దాని మీద ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టేటటువంటి పని. బాధ్యతలు రకరకాలైనటువంటి బాధ్యతలను మనం ఇక్కడ చూస్తాం. 28వ వచనంలో చూడండి, దీర్ఘదర్శి సమూయేలును, కీషు కుమారుడైన సౌలును, నేరు కుమారుడైన అబ్నేరును, సెరూయ కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను. ఇక్కడ ఇంకొక డబ్బుల పెట్టె, వీళ్ళందరూ సమర్పించినటువంటివన్నీ ఇంకొక పెట్టెలో పెట్టి దానికి కూడా వాళ్ళు ఇన్ఛార్జెస్గా ఉన్నారు. తర్వాత 29, ఇస్తారీయులను గూర్చినది, వారిలో కెనన్యాయును వాని కుమారులను బయటి పని జరిగించుటకై ఇశ్రాయేలులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. ఇప్పుడు రెండవ బాధ్యత. ఇప్పటి వరకు టెంపుల్లో స్టోర్ హౌస్ గేట్ల దగ్గర ప్లస్ ఈ డబ్బుల దగ్గర ఉండాలి. ఇప్పుడు బయటి పనిలో లేఖికులు, న్యాయాధిపతులు అంటే జడ్జెస్. ఇప్పుడు జడ్జెస్ అంటే మనం ప్రస్తుతం జీవిస్తున్నటువంటి సమయానికి జ్యుడిషియరీ సిస్టమ్. లేఖికులు అంటే సెక్రటరీస్, దోస్ హూ మేక్ రికార్డ్స్ రాసేటటువంటి వారు, అంటే ఎగ్జిక్యూటివ్. రికార్డ్స్ రాసి దాని ప్రకారం చేయువారు అఫీషియల్స్. మరియు ఇక్కడ న్యాయాధిపతులు బయటి పని చేయుటకు. అంటే ఇప్పుడు క్రైస్తవుల గుంపు ప్రజలలో, క్రైస్తవ సహవాసములో ఏదైనా మన కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తే మనకు కూడా న్యాయాధిపతులు ఉన్నారు, అప్పుడున్నారు, ఇప్పుడు కూడా ఉండాలని 1 కొరింథీ 6వ అధ్యాయంలో, మీలో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును పరిష్కరించడానికి మీలో నీతిమంతులు లేరా? మీరు మళ్ళా అక్కడ లోకంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్తారా అని ప్రశ్నిస్తాడు. కనుక ఇది మనము సంఘంలో కోరుకోవలసినటువంటిది. కొన్ని సంఘాల్లో ఉంది, ఇతర మతస్థులలో ఉందండి. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అంటారు. అంటే అర్థమైంది,
ఈ ముస్లింలందరికీ వారందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ యొక్క పని ఏంటి? ముస్లిం సమాజంలో భూముల విషయంలో కానీ, కుటుంబాల విషయంలో కానీ ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వారి పెద్దల దగ్గరికి వెళ్తారు న్యాయం కొరకు. సరే, దానిలో తప్పులు ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. ఆ సిస్టమ్ గురించి చెప్తున్నాను నేను. ఆ సిస్టమ్ గురించి. ఇప్పుడు మన క్రైస్తవులకు ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి మనం వెళ్తున్నాము? అప్పుడైతే దావీదు రాజు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగములో న్యాయాధిపతులు ఉన్నారు, లేఖికులు కూడా ఉన్నారు. ఇది సంఘములో ఉన్నటువంటి ఒక లోటు. సంఘములో ఉన్నటువంటి ఒక లోటు. జనరల్‌గా అంత సంఘమంతా కాదు గానీ, కొన్ని సంఘాలలో మంచి న్యాయాధిపతులుంటారు. 30వ వచనంలో హెబ్రోనీయులను గూర్చి నది అషబ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలులను 1700 సంఖ్య గలవారు వీరు యోర్దాను ఈవల పడమటి వైపున నుండి ఇశ్రాయేళ్ల మీద యెహోవా సేవను గూర్చిన వాటి అన్నిటి విషయంలోను రాజు నియమించిన పని విషయంలోను పై విచారణకర్తలుగా నియమింపబడిరి. సూపర్వైజర్స్. పై విచారణకర్తలు అంటే సూపర్వైజర్స్. 32 వచనం. పరాక్రమశాలులగు వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనపడే దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయంలోను రాజకార్యముల విషయంలోను రూబేనీల మీదను గాదీయుల మీదను మనస్సే అర్థగోత్రపు వారి మీదను వారిని నియమించెను. నేను ప్రారంభములని చెప్పాను. రాజు కార్యములు అంటే దేశ కార్యములు, దేవాలయపు కార్యములు జరిగించడానికి ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యాంగము. ఇక తర్వాత రెండవ విషయాన్ని మనము ఈ యొక్క 26వ అధ్యాయంలో మనం చూస్తే ఎవరు వీరు? ఇంతకుముందు జాన్సన్ ఒక మాట చెప్పాను. వీరు పనిచేయుటలో గట్టివారు. పనిచేయటంలో గట్టివారు. ఇంకొక విషయం, అక్కడ చాలా విషయాలు మనుషుల గురించి రాయబడినటువంటిది. దే వర్ వెరీ క్యాపబుల్ మెన్. చూడండి, ఒక విషయము మనం ఇక్కడ గమనిస్తే 14 వచనంలో 26:14లో తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకము గల ఆలోచన కర్త అయిన అతని కుమారుడగు జకరియాకు చీటీ వేయగా మెన్ ఆఫ్ అన్యూజువల్ విజ్డమ్, జ్ఞానము కలిగినటువంటి వారు. ఇంకొక విషయం చెప్పనండి, 26వ అధ్యాయంలో ఉన్నటువంటి వారు అందరూ ఎవరు తెలుసా అండి? లేవి, యాకోబు కుమారుడైన లేవి యొక్క కుమారులు. 3 కుమారులు లేవికి: మేరారి, కోహాతి, గెర్షోము. సో ఈ 3 కుమారులు వాళ్ళందరూ కూడా వీటి పైన ఇన్ఛార్జిగా వేయబడ్డారు. మొదటిది అంటే యాజకులు. వీళ్ళు ప్రత్యేకించబడినటువంటి వారు మొదటిది. రెండవది వీళ్ళ వంతులు. అసలు ఎవరుండాలి, ఎంత పని చేయాలి అన్నటువంటి వాటన్నిటికీ వారు పాటించిన పద్ధతి ఏంటంటే పరిశుద్ధం, సేక్రెడ్ లాట్స్ అంటారు. అంటే పరిశుద్ధమైనటువంటి చిట్టీలు వేసి ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఏ పనికి ఎన్నుకోవాలి అన్నటువంటిది వాళ్ళు చేసేటటువంటి వారు. అయితే ఇప్పుడు 26వ అధ్యాయం చదివిన తర్వాత నేనెవరిని,
దేవుడు నాకు ఏ పని మీద ఇన్ఛార్జిగా ఇవ్వగలడు? అసలు నా పేరు పడుతుందా? చిట్టి వేసినప్పుడు నా పేరు వస్తుందా? ఎవరికి వస్తుంది? గట్టిగా పనిచేసేటోళ్ళుగా వస్తుంది. అన్యూజువల్ విజ్డమ్, వివేకము గల, జ్ఞానము కలిగినటువంటి వారు. ఈ డబ్బు మీద ఎవరిని ఇన్ఛార్జ్ పెట్టాలి? డబ్బు మీద ఎవరిని ఇన్ఛార్జ్ పెట్టాలి? నెహెమ్యా గారు కూడా ఇదే సందర్భంలో ఆ గేట్లన్నీ, ద్వారపాలకులు అన్ని నియమించిన తర్వాత ట్రెజరీ మీద, అంటే ఈ డబ్బు మీద ఆయన పెట్టినటువంటి మనిషి గురించి రాయబడినటువంటి మాట, అతి నమ్మకమైనటువంటి వారు. ఎంత నమ్మకం అంటే ఇక వారిని ఎవ్వరు కూడా లెక్క అడగడానికి కూడా అనిపించదంట. అడగనవసరం లేదు సార్. ఆయన ఉంటే, ట్రెజరర్గా ఆయన ఉంటే, లేదా ఆమె ఉంటే ఎవ్వరు లెక్కలు కూడా చూడరంట. అంత నమ్మకం, అంత నమ్మకం. ఇప్పుడు సంఘాన్ని కాసేవారు ఎవరున్నారండి? కాసేవారు. కూర్చునేడానికి పోరాటాలు చాలా ఉన్నాయి. చైర్ కొరకు, నాకు ఈ చైర్ కావాలి, పొజిషన్ కావాలి అని దాని కొరకు ప్రయాసపడేవారు ఉన్నారు. కానీ సరే చైర్ వచ్చిన తర్వాత కాచేవారు, అన్ని ద్వారాల దగ్గర నిలబడేవారు. సంఘాన్ని కాయాలి. భౌతికంగా కాసే విషయంలో మనం తీసుకుంటున్నాము, ఆత్మీయంగా కాసే విషయంలో. లోకములో ఉన్నటువంటి శత్రువు సంఘంలో ప్రవేశించకుండా ఉండడానికి ఎంతమందిని మనం బాధ్యతలు తీసుకుంటాం? ఎంతమందిని బాధ్యతలు తీసుకుంటాం? లోకంలో ఉన్నటువంటివి మనలోనికి రాకుండా. లోకంలో ఎలక్షన్స్ అయితే వాటి గురించి తప్పు పట్టే పని లేదు. ఇక్కడ సంఘములో ఎలక్షన్స్ ఎట్లొచ్చింది? ఇది లోకం తీసుకొచ్చి ఇక్కడికి పెట్టాం కదా, దీన్ని ఆపే ద్వారపాలకులు లేరా? దీన్ని ఆపే ద్వారపాలకులు లేరు. ఓపెన్. లోకంలో ఉన్నటువంటి ఎవరైనా వచ్చి సంఘంలో ఏదైనా చేయొచ్చు అన్నంత ఓపెన్గా కొన్ని సంఘాలు, అన్ని కాదు, కొన్ని సంఘాలు ఉండిపోయాయి. ఈవెన్ కొన్ని సంఘాలు బయట ఉన్నటువంటి రాజకీయ నాయకుల ద్వారా నడిపించబడేటటువంటివి ఉన్నాయి. ఇట్స్ ట్రూ ఇన్ హైదరాబాద్. ఈ సంఘ అధ్యక్షుని ఎవరు ఎన్నుకుంటారో తెలుసా అండి? లోకంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది, బిహెచ్ఈఎల్. పెద్దది టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్. అది గవర్నమెంట్. అది గవర్నమెంట్ ఈజ్ అపాయింటింగ్ ప్రెసిడెంట్ టు ద చర్చ్. వెరీ 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 అన్ఫార్చునేట్. ఆ ప్రెసిడెంట్ ఎవరు తెలుసా అండి? హూ డ్రాస్ హైయెస్ట్ శాలరీ ఇన్ దట్ బిహెచ్ఈఎల్. బిహెచ్ఈఎల్లో ఒక క్రైస్తవునికి, ఏ క్రైస్తవునికైనా ఎక్కువ జీతం వస్తే ఆ జీతం తీసుకునే వ్యక్తి సంఘానికి అధ్యక్షుడు అవుతున్నాడు. నోవేర్ దట్ యూ కెన్ స్టాండ్ ఆన్ పార్ విత్ ద స్క్రిప్చురల్ స్టాండర్డ్స్. దీన్ని ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? ఏ ద్వారపాలకుడు ఉండాలి కదండి. సంఘం ఎంత పాడైపోతుందో. We have to pray. And when the responsibility is given, మనం గట్టిగా పని చేయాలి, గట్టిగా పని చేయాలి, జ్ఞానంతో పని చేయాలి. ఇది దేవుని ఆలయం అని, ఇది దేవుని సంఘం అని మనం ఆ విధముగా పని చేయాలి. ఇది దేవుని రాజ్యాంగం, దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి రాజ్యాంగం. సంఘానికి ఎంత పని ఉంది మనకు, ఎంత పని ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘము సంపూర్ణతలోనికి వచ్చుటలో దేవుడు మనల్ని మన శక్తి సామర్థ్యం బట్టి నమ్మకముగా వాడుకునుగాక.
జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, ఈ వాక్యాన్ని ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.